ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. హార్డీ వెల్కమ్ టు అల్లు అరవింద్ గారు అండ్ అఖిల్ అక్కినేని గారు. ఆఫ్ కోర్స్ ద టీమ్ ఆఫ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఒక్కసారి అఖిల్ ఫ్యాన్స్ సౌండ్ చేస్తే. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాము అండ్ వాసు వర్మ గారికి స్వాగతం. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు వెల్కమ్ టు ద ఈవెంట్. GA2 పిక్చర్స్ బ్యానర్ పై ది లెజెండరీ ప్రొడ్యూసర్, వండర్ఫుల్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు సమర్పకులుగా, బన్నీవాస్ గారు అండ్ వాసు వర్మ గారు నిర్మాతలుగా, బొమ్మరిల్లు భాస్కర్ గారి దర్శకత్వంలో గోపి సుందర్ గారి వండర్ఫుల్ అండ్ ప్లెజెంట్ మ్యూజిక్ డైరెక్షన్లో మన ముందుకు వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హర్షగా అండ్ పూజా హెగ్డే ఈ సినిమాలో మనకు ఒక స్టాండప్ కమీడియన్ అనే ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లో మనకు కనిపించబోతున్నారు. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం? రిలీజ్ డేట్ నేను చెప్పాలా మీరు చెప్తారా? రిలీజ్ డేట్ రెడీ 1 2 3. వినబడలా? వండర్ఫుల్, బాగా గుర్తుపెట్టుకోండి డేట్. అక్టోబర్ 15th రెడీ అయిపోండి. ఇలాగే థియేటర్లోకి వచ్చి హౌస్ఫుల్ చేసి జాగ్రత్తలు పాటిస్తూ సినిమాని థరోగా ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. సో ఇంకా అందరూ హ్యావ్ యువర్ సీట్స్. ప్రశాంతంగా కూర్చుని కాన్సన్ట్రేషన్తో ట్రైలర్ చూసి ఎంజాయ్ చేద్దాము. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ బీ సీటెడ్. కైండ్లీ బీ సీటెడ్, హ్యావ్ యువర్ సీట్స్. సో బొమ్మరిల్లు భాస్కర్ గారు అండ్ అఖిల్ గారు కలిసి సినిమా చేస్తున్నారు అన్నప్పటి నుంచి కూడా ఒక్కొక్క స్టెప్లో మనకు ఆ ఎక్స్పెక్టేషన్ పెరుగుతూనే ఉంది. కానీ దాన్ని ఇంకొంచెం పెంచింది డెఫినెట్గా ఈ సినిమా మ్యూజిక్ అని చెప్పాలి. ఎలా ఎంజాయ్ చేశారు పాటలు? లెహరాయి సౌండ్ రావాలి మీ నుంచి అంత మంచి సాంగ్స్కి. ఏ జిందగీ సూపర్ సాంగ్స్ కదా నిజంగా. ఆన్ స్క్రీన్, ఆన్ సిచ్యువేషన్స్ అవి ఎలా ఉంటాయో చూడడానికి నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. వండర్ఫుల్ మెలోడీస్ అండ్ వండర్ఫుల్ బీట్స్. సో పూజా హెగ్డే ఫ్యాన్స్, ఓకే. సో మన బుట్టబొమ్మాయి వాళ్ళు ఇక్కడికి రాలేకపోయింది, బట్ స్టిల్ ట్రైలర్లో మాత్రం తన ప్రజెన్స్ మనకి డెఫినెట్గా బాగా కనిపిస్తుంది. అండ్ బొమ్మరిల్లు భాస్కర్ గారు అనగానే లవ్ ఎమోషన్స్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ని కూడా ఎంత అద్భుతంగా తీస్తారో మనకు తెలుసు. బట్ దిస్ టైమ్ డిఫరెంట్ కాన్సెప్ట్తో అండ్ ఒక డిఫరెంట్ సోల్తో ఈ సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు అక్టోబర్ 15th. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూడడానికి అందరూ రెడీయా? ఇంకోసారి సూపర్. అండ్ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అల్లు అరవింద్ గారిని. సార్ ప్లీజ్. ట్రైలర్ లాంచ్ ప్లీజ్. ఓకే, సో వన్స్ అగైన్ హలో ఎవ్రీబడి అండ్ గుడ్ ఈవినింగ్. ట్రైలర్ మీ అందరికీ బాగా నచ్చింది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మీ ఎనర్జీలో తెలుస్తోంది. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ని కూడా స్టేజ్ పైకి పిలిస్తే వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. సో ముందుగా ఈ సినిమాకి సంబంధించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ని ఆడియన్స్కి బాగా దగ్గర చేస్తున్న పర్సన్ని ఇప్పుడు నేను స్టేజ్ పైకి పిలవాలనుకుంటున్నాను. దట్ ఈస్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు. లెట్ మీ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్. ఓకే, గోపి సుందర్ గారికి మ్యూజిక్ ట్యూన్స్ రావడానికి అసలు ట్రాఫిక్ జామ్ ఉండదు, కానీ ఈవెంట్కి రావడానికి కాస్త ట్రాఫిక్ జామ్ అయిందంటే ఆయన కోసం వెయిట్ చేద్దాము. బట్ బిఫోర్ దాట్ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన వాసు వర్మ గారిని ఇప్పుడు పిలుద్దాం. సో డైరెక్టర్గా, రైటర్గా మంచి పేరు తెచ్చుకున్న వాసు వర్మ గారు ఈసారి మనకి నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. వెల్కమ్ వాసు వర్మ గారు, ప్రొడ్యూసర్ వాసు వర్మ గారు. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ GA2 పిక్చర్స్కి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అవ్వడం. ఐ థింక్ ఐ షుడ్ స్టార్ట్ విత్ దిస్. ఇంకా నాకు అర్థం కాలేదండి ప్రొడ్యూసర్ అన్న టైటిల్. అరవింద్ గారితో కూడా ఎక్కువసేపు కూర్చొని మాట్లాడలేదు దాని గురించి. మేబీ నెక్స్ట్ ఈవెంట్కి ఏమైనా అర్థమైతే కనుక కొంచెం మాట్లాడతాను. అంటే ఒక ఆర్టిస్ట్ని చేయొచ్చు, డైరెక్టర్ని చేయొచ్చు, ప్రొడ్యూసర్ని కూడా చేస్తారన్నది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అరవింద్ గారి దగ్గర. ఇంకా సినిమా గురించి కూడా టూ ఎర్లీ అండి నేను మాట్లాడడం.
బన్నివాస్ ఉంటే అలవాటు పడ్డాడు కాబట్టి దడదడ మాట్లాడతాడు. దగ్గరలో ఉన్నాడు, తను వచ్చి నా తరపున కూడా మాట్లాడతాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అయిపోయిందా సార్ అప్పుడే? సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత నాకు తెలిసి ప్రతి ఏజ్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఏదో ఒక్క డైలాగ్తోనో, ఒక ఫ్రేమ్తోనో, ఒక సీన్తోనో ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఉంటారు అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరు దేనికి కనెక్ట్ అయ్యారు ఈ సినిమాకి సంబంధించి? అంటే భాస్కర్ తోటి కొంచెం ప్రాబ్లం ఉందండి మాకు. ఏది రివీల్ చేసినా అది ఎందుకు చెప్పావు అంటాడు. అన్ని చాలా చిన్న చిన్న సెన్సిటివ్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. చెప్పచ్చు, ఏం నన్ను మాట్లాడేస్తారని తెలియదు, లేదంటే దాన్ని అడుగుతును ఏం చెప్పాలి ఇలా అనేసారు పర్మిషన్ వచ్చినట్టే. నేను యాక్చువల్లీ ఈ విషయం తెలిసి వాళ్ళ గెస్ట్లందరినీ ఇలా తిరిగి మాట్లాడమందాం అనుకున్నాను తెలుసా. ఆయన అక్కడి నుంచి ప్రస్తుతానికైతే సినిమా గురించి ఆల్మోస్ట్ అన్ని ఏమేమి ఉన్నాయి అన్నది జస్ట్ టచ్ చేయడం మాత్రం జరిగింది ట్రైలర్స్లో. చూస్తే మీకు అర్థమవుద్ది. ఎంటర్టైన్మెంట్ జస్ట్ టచ్ చేసాం, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో. అలాగే ఎమోషన్ కూడా జస్ట్ టచ్ చేసాం. భాస్కర్ సినిమా అనగానే మీకు ఎలా ఉంటుందో తెలుసు. ఎమోషన్ అంతకుముందు సినిమాలు చూశారు, చాలా సెన్సిబుల్గా రైట్ చేస్తాడు తను. అది ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వరు. అఖిల్కి అయితే మా ఎక్స్పెక్టేషను సూపర్ డూపర్ హిట్ గీతా ఆర్ట్స్ నుంచి వెళ్తుందని ఒక హోప్లో ఉన్నామండి. సినిమాలో కూడా ఆ హోప్ ఉంటుంది. సరే, ఇంకా అంటే అరవింద్ గారి గురించి మాట్లాడడానికి ఏమన్నా మరి దగ్గరలో కూర్చోబెట్టి మాట్లాడమంటే ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు. మరి ఇప్పుడే పుట్టిన ప్రొడ్యూసర్గా ఏమన్నా నేర్చుకున్నారా అరవింద్ గారి నుంచి ప్రత్యక్షంగా? అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నేర్చుకుంటున్నానండి. ఆయన అప్పటి నుంచే బాగా ఇది అంటే ఇవాళ వచ్చిన కొత్తగా వచ్చిన ఒక వ్యక్తితో కూడా ఆయన చాలా ఫ్రెండ్లీగా, చాలా ఫ్రీడమ్గా, ఒక భయం లేకుండా ఒక ఫ్రీడమ్ ఇచ్చి కలుపుకొని పోయి మాట్లాడతారు. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల ఆయనతో కలిసి పని చేయగలిగాము. మధ్య మధ్యలో మీకు ఇప్పుడే చెప్పకూడదు కానీ తిట్లు కూడా తిన్నాం. కానీ ఆ తిట్లు వాల్యూ ఏంటన్నది ఫైనల్ అవుట్పుట్లో తెలిసింది మాకు. అవి స్వీట్ తిట్లు అని తర్వాత అంటే మేము ఎంత పట్టుకుని లాస్ట్ వరకు వాసు కానీ భాస్కర్ కానీ ఎంత పట్టుకుని లాస్ట్ మినిట్ వరకు బెటర్మెంట్ ఎంత చేసినా ఆయన చూసిన తర్వాత అర్థమైంది మాకు ఇంకా ఏం చేయొచ్చు దీంట్లో అనేది. అది కూడా ఆయన చేస్తే కానీ వదలలేదు. దానికి ఎంత ఖర్చు అయినా ఏమైనా కానీ అది చేసి తీరాలన్న పట్టు కూర్చున్నారు. ఫైనల్గా అప్పుడు అందరూ హ్యాపీ అండి ఈ ప్రోడక్ట్ చూసి. రేపొద్దున డెఫినెట్గా ఐఎమ్ ష్యూర్ యూ అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్తో కలిసి చూడాల్సిన ఒక సినిమా. అండ్ థ్యాంక్ యూ అఖిల్. నాకు తెలిసి పెర్ఫార్మెన్స్ సైడ్ కూడా ఎవ్రీడే మాకు క్లాప్స్ కొట్టించాడు అఖిల్. పూజ కూడా నాకు తెలిసి అంటే పెర్ఫార్మెన్స్ చేసే క్యారెక్టర్ పూజకి దీంట్లోనే ఫస్ట్ టైం పడిందని అనుకుంటున్నాం మేము. తనకు కూడా బాగా పేరు, అఖిల్తో ఈక్వల్గా తనకు కూడా బాగా పేరు వస్తుంది. దాంట్లో బన్నీ పట్టుకెళ్ళిపోయాడండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఈక్వల్గా ఉంటారండి ఇద్దరు హీరో హీరోయిన్లు. ఇంకా భాస్కర్ గురించి కూడా నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే భాస్కర్ నేను విడివిడిగా తెలియదు చాలామందికి. ఇద్దరు కలిసి ఉన్నట్టు ఉంటుంది, ఏం ఆలోచించినా ఏం చేసినా వేవ్లు ఎంత అలా కలిసి ఉంటుంది. అయినా సరే మేము కొట్టుకోవడాలు ఉంటాయి అనుకోండి, అది సినిమా కోసం. చాలా ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను. ఇప్పుడు ఒక్కటి ఫైనల్గా ఈ నోట్ ప్యాడ్ పెన్ను తీసుకుని లాంగ్ వాక్కి వెళ్ళే ఒక సిచ్యువేషన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు భాస్కర్ గారు కలిసి? అదే కాదండి, ఇప్పుడిప్పుడే చేసి 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 పోస్ట్ పర్సన్ కూడా ఇంకా ఇంకా నైట్లు డే అండ్ నైట్లు కూర్చోబెట్టాడు. ఆ స్ట్రగుల్ అంతా మీరు గుర్తు చేశారు అనుకోండి. కొంచెం రిలాక్స్ అయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడుకుందాం అండి. ఓకే అండి. నాకు తెలిసి రేపు ఏదో మీటింగ్ పెట్టారు, అందరూ భాస్కర్ని ఆడుకోవడానికి పెట్టినట్టున్నారు. రేపు ఈవినింగ్ ఏదో ఫంక్షన్లో పెట్టారు, రోప్ పార్టీ రేపప్ పార్టీ ఏదో పెట్టారు. దాంట్లో నాకు తెలిసి భాస్కర్ మీద ఎక్కువ సెటైల్ పడతాయని అనుకుంటున్నాను నేను. మీరు కూడా రోస్ట్ చేయడానికి రెడీ? నేను కూడా రెడీ అండి. అది భాస్కర్ గారు మీరు రెడీగా ఉండాలి, చాలా ఉంటాయి అనిపిస్తుంది. ఓకే, నేను ఎనీవేస్ ఫస్ట్ టైం వాసు వర్మ గారిని టెన్షన్ పడ్డాను చూస్తున్నాను ప్రొడ్యూసర్గా స్టేజ్. కాదు, నేను ఇక్కడ ప్రెస్ మీట్ మాట్లాడాలన్నదే తెలియదు నాకు. ఊరికే అరవింద్ గారు లాంచ్ చేస్తారు, క్లాప్స్ కొట్టి వెళ్ళిపోదాం. నో ప్రాబ్లం, నేను ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ అండ్ మళ్ళీ ఫోటో ఆప్కి పిలుస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వాసు వర్మ గారు. అండ్ ఎస్, ఆల్రెడీ మీరు టీజర్ చూశారు, సాంగ్స్ చూశారు, అండ్ ఇప్పుడు చక్కగా థియేటర్ స్క్రీన్ మీద ట్రైలర్ కూడా చూశారు. సినిమాటోగ్రఫీ ఒక్కొక్క ఫ్రేమ్ ఎంత బాగా అనిపిస్తుందండి. సో ఎస్, అంత అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఈ మూవీకి అందించిన ప్రదేశ్ వర్మ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము.
లెట్ మీ వెల్కమ్ ప్రతీష్ వర్మ గారు ఆన్ స్టేజ్. Visuals are so fresh, just like the concept and the movie. So Pradesh Verma garu, what do you expect from your married life? Good question. Already married. But still, yeah, I think anyone can answer this. You put me in a situation now. Oh, it's a tricky question to answer. Okay. Ah, అరే సినిమా Correct. ఆన్సర్ మీది హర్షది. నో నో, you can watch the film దిస్ too. వి వాంట్ ఆన్సర్ ఫ్రమ్ ప్రదేశ్ గారు, నాట్ ఫ్రమ్ హర్ష ఆర్ భాస్కర్ గారు. Bhaskar, you can answer this question. You're more experienced than me. హీ ఆన్సర్డ్ ఇట్ ఇన్ ద ఫిల్మ్. Idli vada sambar. కనీసం మెన్యూ మార్చచ్చు కదా. ఓకే, నో ప్రాబ్లం, నేను ఇబ్బంది పెట్టాను. ఓకే, ప్లీజ్ మీరు Thank you so టీమ్కి much. కానీ ఆడియన్స్కి కానీ మీరు ఏమైనా మీరు చెప్పాలనుకుని చెప్పండి. Say something about the film. So this is my first Telugu film. Had a wonderful experience working with Bhaskar, Akhil, and Pooja. It was a very good experience. ఓకే, ఎక్స్పీరియన్స్ విత్ really- భాస్కర్ గారు. Very good. That's what I said. ఓకే, అంటే ఏమైనా ఇంకా స్పెషల్గా చెప్తారేమో అని. ఆ, అందుకనే సెకండ్ టైం రిపీట్ Not in the public. ఓకే, So yeah, it was a very good experience. I really enjoyed working. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ Thank you so much. ప్రదేశ్ It was గారు. a pleasure. ఓకే, సో GA2 పిక్చర్స్ స్థాపించినప్పటి నుంచి కూడా బ్లాక్ బస్టర్ల మీద బ్లాక్ బస్టర్లు మనకి థియేటర్స్లో కనిపిస్తూ ఉన్నాయి. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అయిన బన్నీవాస్ గారిని ఇప్పుడు సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాను. సో ఈ చిత్రంలో ఇద్దరు వాసు గారు నిర్మాతలు అనమాట, వాసు వర్మ గారు అండ్ బన్నీవాస్ గారు. ఆఫ్ కోర్స్ ఇందాక నాకు ఆన్సర్ సరిగ్గా రాలేదు, నేను ఆ క్వశ్చన్తోనే స్టార్ట్ చేస్తాను. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మ్యారీడ్ లైఫ్? మ్యారీడ్ లైఫ్ అంటే ఆల్రెడీ మ్యారీడ్. బట్ స్టిల్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లైఫ్. వాట్ డిడ్ యూ? అంటే వాసు వర్మ మీద నాకు ఎప్పుడో కోపం ఉంటుంది లైఫ్లో. Okay. ఆర్యకి ఇద్దరం కలిసి పనిచేసాం. చేసినప్పుడు ఆ వాసు వల్ల నా పేరు బనివాస్ అయింది. అంటే దిల్రాజు గారు వాసు అని పిలిస్తే ఇద్దరు తిరిగేవాళ్ళు. సో అందుకని చెప్పి ఆయన ఇద్దరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నన్ను బనివాస్ అని చెప్పి ఆయన వాసు అని పిలిచేవాడు. సో ఈ పేరు రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా వాసు వర్మ అన్నమాట. సో ఈ సినిమాకి ఆ డిఫరెన్షియేషన్ హెల్ప్ అయింది. పేర్లు రెండు పేర్లు వాసు వాసు రెండు. కామన్ అయినాయి అవునవును. అంతే. సారీ. అంటే చాలా కథలు వింటాం, చాలా కథలు చేస్తూ ఉంటాం, కానీ కొన్ని కథలు లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ కథ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నా మ్యారీడ్ లైఫ్కి ఇప్పుడు మ్యారీడ్ లైఫ్కి మాత్రం నిజంగా అంటే నేను 100% చేంజ్ అయిందని నేను చెప్పలేను, కానీ ఈ సినిమాలో ఉండే 6 క్వశ్చన్స్ మాత్రం నా లైఫ్లో ఎక్కడెక్కడ నా మ్యారీడ్ లైఫ్లో తగులుతూనే ఉన్నాయి. సపోజ్ నేను చెప్పాలంటే పొద్దున రాత్రి ఎప్పుడో లేట్గా ఇంటికి వెళ్తాం, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లెగిస్తాం, ఏదో థాట్స్ ఉంటాయి, బిజినెస్ థాట్స్ ఉంటాయి, ఇట్లా ఎప్పుడు రన్నింగ్లోనే ఉంటాం. కానీ ఈ సినిమా త్రూ ద కథలో ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ సినిమా మేకింగ్లో కానీ అలా ఇంటికి వెళ్ళి పొద్దున వచ్చేస్తున్నప్పుడు మాత్రం ఒక చిన్న థాట్, అరే తను ఏమనుకుంటుంది అనేది. ఆ థాట్ కనుక థియేటర్లో కూర్చున్న ప్రతి మ్యారీడ్ పర్సన్కి తగిలితే మాత్రం ఈ సినిమా చాలా పెద్ద హిట్. ఎందుకంటే నేను ఏదన్నా ఒకటి చెప్పగలను సినిమా నుంచి అంటే మాత్రం ఈ సినిమా చూసిన తర్వాత మ్యారీడ్ లైఫ్లో ఉన్న ప్రతి మనిషి థియేటర్ నుంచి వైఫ్తో వెళ్తున్నప్పుడు మాత్రం ఆవిడ చేయి మాత్రం పట్టుకెళ్తాడు. అంటే ఏదో వెళ్ళిపోకుండా ఆ అమ్మాయి వాళ్ళ వైఫ్ చేయి మాత్రం కంపల్సరీ పట్టుకుంటాడు. ఆ మ్యాజిక్ మాత్రం వర్కౌట్ అయింది. సో ఎప్పుడైతే ఆ మ్యాజిక్ వర్కౌట్ అయిందో ఐ థింక్ ఫిల్మ్ వర్కౌట్ అవుతుందని చెప్పి నా నమ్మకం. అండ్ ఇంకోటి ఈ ఫిలిం బాగుంటుందని ఇంకో స్ట్రాంగ్ నమ్మకం ఏంటంటే, ఒక ఎంటర్టైన్మెంట్ రాస్తున్నప్పుడు సినిమాలో ఒక ప్యాడింగ్ అంటే ఒక కమెడియన్ తీసుకుని ఎంటర్టైన్మెంట్ గ్రోత్ చేసుకుంటూ వెళ్తారు జనరల్గా. అంటే కొన్ని సినిమాలకు అట్లా అవసరం అవుతుంది. కానీ ఎప్పుడైతే ఒక ఎంటర్టైన్మెంట్ హీరో హీరోయిన్ మధ్యలో పండుతుందో ఆ సినిమాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మీరు చూడండి. ఈ సినిమాలో అఖిల్ అండ్ పూజ మధ్యలో ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా బాగా పండించారు ఇద్దరు టైమింగ్ కానీ, ఇద్దరు ఉన్న సిచ్యువేషన్స్ కానీ, ఇద్దరు ఉన్న సీన్స్ కూడా. దట్ ఈస్ ద అంటే సింప్లెస్ట్ ఫార్ములా ఫర్ ద ఫిల్మ్ టు బి ఏ సూపర్ హిట్. అది ఈ సినిమాలో చాలా బాగా పండింది. అండ్ ఇంకోటి మూడో నమ్మకం నాకు ఏంటంటే, ఎప్పుడు ఒక సినిమా హిట్ చేస్తున్నప్పుడు ఒక రీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు సినిమాని రీ రికార్డింగ్ ఎదరు తీసుకెళ్తుంది. ఒకవేళ సినిమా బాగోపోతే మనం ఎంత పుష్ చేయండి రీ రికార్డింగ్ వెళ్ళదు అక్కడ. సో ఈ సినిమాకి ఏంటంటే రీ రికార్డింగ్ అనేది చాలా స్మూత్గా వెళ్తుంది.
అంటే చేస్తున్నప్పుడు తెలుస్తుంది ఎస్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ అని. దట్ మ్యాజిక్ డెఫినెట్గా రేపు పొద్దున థియేటర్లో వర్కౌట్ అవుతుంది. అండ్ అఖిల్కి 100% మా బ్యానర్ నుంచి అయితే మేము డెఫినెట్గా హిట్ ఇవ్వాలి, ఇస్తున్నాం, వచ్చేసిందనే నేను అనుకుంటున్నాను. బట్ వీఆర్ నాట్ గాడ్స్. సో 15th మార్నింగ్ షో వరకు కూడా మేము వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరం కూడా ఎంత పెద్దవాళ్ళైనా కూడా వీఆర్ నాట్ గాడ్స్. వీ కెనాట్ సే లైక్ ఇది జరగబోతుందని చెప్పి. బట్ హానెస్ట్గా ట్రై చేసాం, హానెస్ట్గా ఫిలిం తీసాం. అండ్ ఎస్ భాస్కర్ అంటే పాపం భాస్కర్ అందరూ టార్చర్ పెడతాడు, భాస్కర్ని నేను టార్చర్ పెడతాను. అంటే నా ఎడిటింగ్ రూమ్లో నాకు తెలిసి నా అంతగా ఎటకారం ఎవరు ఉండరేమో. మా సినిమాల మీద నేనే పాపం డైలాగులు వేస్తుంటే వెనకాల నుంచి కోపం వస్తున్నా కూడా భాస్కర్ అలా ఓపి పట్టుకుని వెళ్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏదో ఒక షాట్ రన్ అవుతుంది, నా మీద కోపం కొలితే భాస్కర్ ప్లే చేయండి అంటున్నాడు, ఆ షాట్ అలా రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు చెప్పాను భాస్కర్ ఇంత లెంతలు పెడుతున్నావు తగ్గించని చెప్పి. అట్లాంటి బోల్డ్ సిచ్యువేషన్స్ మా మధ్యలో. బట్ యా త్రూ అవుట్ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ కానీ, ఒకరి మీద ఒకళ్ళు ఇది చేసుకుంటూ కానీ చాలా బాగా 3 సంవత్సరాలు తెలియలేదు. ఆఫ్టర్ కరోనా ఇంత పాండమిక్ సిచ్యువేషన్స్లో ఇన్ని కష్టాల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. నాకు నిజంగా అంటే అరవింద్ గారిని హ్యాట్సప్ చెప్పాల్సింది ఎక్కడేంటంటే ఆయనకు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది, అన్నీ ఉన్నా కూడా ఈ సినిమా 3 years అయింది స్టార్ట్ చేసి. నిజంగా మేము ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోవాలంటే బోల్డ్ ఛాన్స్లు వచ్చినాయి నాకు మధ్యలో. అంటే సినిమా లాస్ లేకుండా హ్యాపీగా ప్రాఫిట్తో బయటకు వెళ్ళొచ్చు. ఎవ్రీ మంత్ ఈ సినిమా మీద ఇంట్రెస్ట్లు పెరుగుతున్నా కూడా దిస్ ఈజ్ ఏ థియేటర్ ఫిలిం, ఈ సినిమాని థియేటర్లోనే రిలీజ్ చేసి మనం ఎంజాయ్ చేయాలని చెప్పి అరవింద్ గారు నిజంగా హోల్డ్ చేశారు అంత ప్రెజర్ని. ఐఎమ్ రియల్లీ అంటే నాట్ ఓన్లీ దిస్ ఫిలిం, ఈవెన్ హిందీలో మేము జెర్సీ తీస్తున్నాం, మాకు నిజంగా అది 100 crores అబౌవ్ బడ్జెట్ అయింది. మంత్లీ బోలంత ఇంట్రెస్ట్లు పడుతున్నా కూడా హీఈస్ హోల్డింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 1 year ఆఫ్టర్ ద కాపీ. నిజంగా అట్లాంటి గట్స్ కానీ థియేటర్స్ మీద నిజంగా అంత ప్రేమ ఉన్న అరవింద్ గారికి నిజంగా ఎగ్జిబిటర్స్ తరపున కానీ మాలాంటి ఇప్పుడు అప్కమింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ తరపున కానీ నిజంగా మేము వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఎందుకంటే అది నిజంగా ఒక థియేటర్కి ఒక సినిమాని కాపాడుతాం అనేది మాత్రం అరవింద్ గారు నిజంగా హ్యాండ్సప్ చెప్పాలి సార్. మీరు ఆహాలు ఎంత పెట్టుబడి పెట్టారో నాకు తెలుసు, అయినా సరే స్టిల్ మీరు థియేటర్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా ఈ సినిమా గురించి వస్తే గోపి సుందర్ కానీ అలాగే మన ప్రదీష్ వర్మ కానీ అందరు టెక్నీషియన్స్కి కూడా ఇంకా చెప్పడానికి చాలా టైం ఉంది కాబట్టి ఇప్పటికి ఎపిసోడ్ 1 కింద ఇక్కడతో ఆపుదాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్ ఇన్ని కష్టాల్లో మేము థియేటర్కి వస్తున్నాం. సో ప్రేక్షకులందరూ కూడా కొంచెం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వరల్డ్లో ద బెస్ట్ ఇండస్ట్రీ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. బికాస్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకులందరూ కూడా థియేటర్లకు వస్తున్నారు, చూస్తున్నారు. ఆ రుణం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. ప్రపంచం అంతా కూడా ఎవరు ఎల్లో అని తిరిగి చూసేటట్లు చేశారు మీరు. అలాగే ఈ సినిమాను కూడా కొంచెం భుజాల మీద వేసుకోండి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఈ కష్టాల నుంచి కొంచెం పైకి ఎక్కించమని చెప్పి ప్రేక్షకులను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. భుజాల మీద వేసుకోవడం ఏంటండి, మనసులో పెట్టుకోవడానికి ఆడియన్స్ అందరూ రెడీగా ఉన్నారు. October 15th బన్నీవాస్ గారిని ఒక్కసారి స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ డైరెక్టర్ భాస్కర్ గారిని ఇప్పుడు వేదిక పైకి పిలుస్తున్నాము. జస్ట్ 2 minutes సార్, మళ్ళీ మీరు వెళ్ళి కూర్చోవచ్చు. సో భాస్కర్ గారు ఈజ్ హియర్ కాబట్టి బన్నీవాస్ గారు భాస్కర్ గారిని ఏమన్నా అడగాలంటే ఎనీ 1 question ఏది అడుగుతారు? తన దగ్గర ఫ్లైట్ సబ్జెక్ట్ ఒకటి ఉంది, అది ఇచ్చేమని అడుగుతాను. ఇప్పుడు భాస్కర్ గారి ఆన్సర్ ఏంటి తెలుసుకుందాం. అది నేను ఎప్పుడో ఇచ్చేసాను వాసుకి. ఓ, నేను వేరే ఎవరికి అది తీయను కూడా. ఓకే, వండర్ఫుల్. మాట్లాడండి. ఫ్రీగా డార్లింగ్, నోట్ దిస్ పాయింట్. ఫ్రీగా చేసి కూడా పెడతాను, అది చేస్తే చాలు నాకు. ఓకే, ఎనీవేస్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్తో మంచి కథతో తీసాం. ఫస్ట్ నేను అరవింద్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. కొత్తగా ఏదైనా ఒకటి ఉందంటే వెంటనే ఎంకరేజ్ చేసే ఒక హార్ట్ అయింది. స్టాండప్ కామెడియన్ అమ్మాయి క్యారెక్టర్ అన్నప్పుడు కొంచెం ఆలోచించాం, కావాలా సార్ అంటే, లేదు అదే కొత్తగా ఉంది, అదే కావాలి, అదే చెయ్యు అని అంత ఎంకరేజ్ చేశారు. అలాగే అఖిల్ది కొత్త క్యారెక్టరైజేషన్. సో ఆ వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడ మాకు అందరికీ ఒక చిన్న స్ట్రగుల్ అంటే ఆ లాస్ట్ షాట్ ట్రైలర్లో చూసుంటారు. ఓ మందలో నుంచి ఒక కొత్త దారిని వెతికి వెళ్ళాలన్నప్పుడు, ఇప్పుడు వాట్ డూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగారు. నన్ను అడగలేదు, మీరు అడుగుతారు అనుకుంటున్నాను. మళ్ళీ సినిమాలో చూడండి అని ఆన్సర్ చెప్తారని నేను నా ఆన్సర్ నేను సేవ్ చేసుకున్నాను. అయితే నాకెందుకు ఒక్కసారి నాకెందుకు అడిగే స్టైల్ కూడా నచ్చింది. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్? యాక్చువల్లీ ఏంటంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకుండా పెళ్లి చేసుకున్నాను. 13 ఏళ్ళు అయింది.
తర్వాత ఏంటంటే అరే ఒకరోజు ఆలోచిస్తున్నాను అనమాట, ఏంటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే తర్వాత అనిపిస్తుంది, నా ఫ్లాట్లో కూర్చుని కింద చూస్తే సిటీ అంతా కనిపిస్తుంది. అరే ఈ క్వశ్చన్కి ఎంతమందికి ఆన్సర్ తెలుసు, అరే నిజంగానే ఇది ఎంతమంది ఇది ఫైండ్ అవుట్ చేసే నిజంగా లైఫ్ లీడ్ చేస్తున్నామా లేదంటే ఎక్కడ స్ట్రగుల్స్ వస్తున్నాయని ఆలోచించేటప్పుడు ఒక కొత్త దారి కనిపించింది. ఆ దారిని ఫాలో చేసుకుంటూ వెళ్ళాను. ఆ దారిని ఫాలో చేసుకుంటూ రాయడం అన్నది చాలా పెద్ద స్ట్రగుల్. వాసు వర్మ ఆ స్ట్రగుల్లో నాతో ట్రావెల్ అవుతూ ఉన్నారు. అది కథ రాసే ప్రాసెస్లో ఏంటంటే బనివాసు సపోర్ట్, అరవింద్ సార్ సపోర్ట్ లేకుండా అది సాధ్యమే కాదు. సో ఒక ఫ్రెష్ కంటెంట్, కొత్త మనం నేను తెలుసుకున్న ఒక విషయం అది మీరు కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అంతే. వండర్ఫుల్. మీరు లవ్కి సంబంధించి ఇలా ఒక లైఫ్కి సంబంధించి ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు అంటే మేము అందరం కనెక్ట్ అయిపోవడానికి రెడీగా ఉంటాం. అంటే నేను లవ్ స్టోరీస్ అసలు రాయనండి. నిజంగా లవ్ స్టోరీ అంటారు కానీ నేను లైఫ్ గురించి ఎక్కువ ఆలోచిస్తాను అంతే. అందులో లవ్ స్టోరీస్ వస్తాయి. అండ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే దాంట్లో ఎగ్జైటింగ్ విషయాలు ఏంటంటే అఖిల్ని అఖిల్ ఎంటర్టైన్ చేసి ఒక ఫ్రెష్ క్యారెక్టర్ ఒకటి చూస్తారు. అలాగే పూజ. సో ఆ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో సినిమా ఎంటర్టైన్ చేస్తుంది ఫుల్లీ థరోలీ. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. నేను మిమ్మల్ని మళ్ళీ పిలుస్తాను ఫోటో ఆప్ కోసం. బట్ ఎస్, ఇప్పుడు ఒక యంగెస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ని నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ చిత్ర సమర్పకులు అల్లు అరవింద్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాంగ్ విత్ our most eligible bachelor అఖిల్ అక్కినేని గారు ఆన్ స్టేజ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఇద్దరికి వెల్కమ్ చెప్పేద్దాం. ఎస్, హియర్ we have the most eligible bachelor అఖిల్ అక్కినేని అండ్ అఫ్ కోర్స్ మన అల్లు అరవింద్ గారు. సార్ నేను ఆ క్వశ్చన్ కూడా సో నో సార్, యంగెస్ట్ అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఎస్ సార్, అది మైక్లోనే చెప్పారా మీరు? అదే మళ్ళీ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉందేమో అలా అంటున్నావేంటి? అలా అన్నారా? ఓకే, మా ఆవిడ కూడా వింటుంది. అదే అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఉన్నాయి. సార్, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేజ్ లైఫ్ అన్నా? వాట్ డిడ్ యూ ఎక్స్పెక్ట్? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? వాట్ యూ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అడిగితే బెటర్ నన్ను, ఎందుకంటే 40 ఏళ్ళు అయిపోయింది. సో వాట్ యూ ఎక్స్పెక్టెడ్ సార్? ఐ ఎక్స్పెక్టెడ్ బాబీ బన్నీ అండ్ సిరి. And they are there. Amazing sir. Sir, you like sunset or sunrise sir? అస్సలు సన్సెట్. ఓకే. అంటే సినిమాలో రీజన్, బట్ సినిమాలో ఒక రీజన్ ఏదో చెప్పినట్టున్నారు హర్ష. ఓకే, అక్కడ ఆపేద్దాం, పెంచొద్దు. ఏం లేదు, సార్ చెప్పండి. నా అనుభవం అతనికి చెప్తేనే అతను రాశాడు అది. ఓకే. సో యా సార్, ముందుగా మీరు సినిమా గురించి అండ్ టీం గురించి. అంటే విడతలుగా చెప్పాలి, ఎందుకంటే ఇది ఒక ఫస్ట్ ఫంక్షన్ లాంటిది. దీనికి మళ్ళీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ఇది ప్రీ రిలీజ్ లేకపోతే ఇంకొక రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా సక్సెస్ఫుల్ ఫంక్షన్ ఉంటుంది. సో అంటే నేను చెప్పడంలో కాన్ఫిడెన్స్ మీకు కనపడి ఉంటుంది. ఎస్ సార్, ఆఫ్ కోర్స్. అంటే ఒకటి అడగొచ్చు, ప్రతి నిర్మాతకి ఉంటుంది. కానీ నేను మాట్లాడే వాటిల్లో నా ప్రీవియస్ ఇవి చూస్తే డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ గీతార్ట్స్లోను GA2లోను సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ మీరు ఇచ్చింది కాదు, మీరు మాకు ఇచ్చింది. అందువల్ల మా ధన్యవాదాలు ప్రేక్షకులకి. ఇది కాకుండా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, ఆల్ ఇండియాకి తెలుగు ప్రేక్షకులు ఒక లెసన్ నేర్పించారు. ఎలా అంటే, సినిమాని ఎంత ప్రేమిస్తామో ఇవాళ మొత్తం హిందీలో మిమ్మల్ని చూసి రిలీజ్ చేయడానికి మొదలుపెట్టారు. పర్వాలేదు, రిలీజ్ చేస్తే జనం థియేటర్స్కి వస్తారు అన్న నమ్మకం తెలుగు ప్రేక్షకులు కలగజేశారు. దానికి తెలుగు ప్రేక్షకులకి అభినందనం. ఈ సినిమాలు రిలీజ్ చేయడానికి కొన్ని ఇబ్బందులు మనకి ఈ టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏపీ సీఎం గారిని ఈ వేదిక మీదుగా నేను కోరేది ఏంటంటే,
ఫిల్మ్ ఇండస్ట్రీ అనేక ఇబ్బందుల్లో ఉంది. రాజు తలుచుకుంటే వరాలకు కొదవ. దయచేసి మీరు తలుచుకొని ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు దయచేసి అర్థం చేసుకొని దీనికి వెలుసుబాటు కలగజేయవలసిందిగా నేను ఈ స్టేజ్గా మిమ్మల్ని అడుగుతున్నాను. అందరు యూనిట్తో సహా అడుగుతున్నాను మిమ్మల్ని. సో మీరు ఇండస్ట్రీని ఎంత ప్రమోట్ చేస్తారో దాని మీద ఇంత కోవిడ్లో నుంచి బయటకు వచ్చి రిలీజ్ చేసే సినిమాలు మీ మీద కొంత ఆధారపడి ఉంటాయి. దయచేసి ఈ ఇండస్ట్రీ వాయిస్గా మీరు తీసుకొని దీన్ని మీరు మాకు సక్సెస్ఫుల్గా మేము ఇండస్ట్రీ రన్ చేసేటట్టుగా మీరు సహాయపడతారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్. సరే, ఈ సినిమాకి వచ్చేటప్పటికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే హీరోని బట్టి టైటిల్ పెట్టామా, టైటిల్లో ఆ కథ ఉందా మాకు తెలీదు. సో ఎవరు విచ్ యంగర్ గర్ల్ విల్ నాట్ లైక్ టు బీ విత్ దిస్ బ్యాచులర్? సిగ్గుపడుతున్నాం. ఈ అనేక సందర్భాలు ఇంకా వస్తాయి ఈ సినిమా గురించి మాట్లాడాల్సిన సందర్భాలు. మొట్టమొదటిగా బొమ్మరిల్లి భాస్కర్కి కొన్ని స్ట్రెంగ్స్ ఉన్నాయి. కొన్ని నిజాలు చెప్పాలంటే ఇంతకుముందు 2-3 కథలు చెప్పాడు. కానీ ఈ కథ బ్యాంగ్ ఆన్ ఫస్ట్ స్టార్ట్ నేరేట్ చేసి 1.5 hour 1 hour 45 minutesలోనే కంప్లీట్ చేశాడు. లెగిసి మీరు సెట్స్కి వెళ్ళిపోవచ్చు అని అతను షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాను రూమ్ నుంచి. ఆ తర్వాత అంటే పాండమిక్ వల్ల 1.5 year పాండమిక్ వల్ల ఇది లాస్ట్ 2.5 yearsగా ఈ సినిమాని తీస్తూ వచ్చాము. ఎన్ని ఇబ్బందులకి లోనయ్యి ఈ సినిమాని తీసినా కూడా ఈ సినిమా చాలా బాగా సంతృప్తికరంగా కలర్ఫుల్గా. థ్యాంక్ యూ కెమెరామెన్ ప్రదీప్. థ్యాంక్ యూ. ఫిల్మ్ ఇస్ వెరీ కలర్ఫుల్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్. అంటే ఒక మెసేజ్ని ఎంటర్టైనింగ్గా చెప్తే మనాళ్ళు రిసీవ్ చేసుకున్నంత బాగా ఇంక ఏ రకంగా చెప్పినా రిసీవ్ అవ్వదు. అందువల్ల మంచి మెసేజ్ని వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్లో చెప్పాడు. అండ్ ఐ కెన్ అష్యూర్ హీఈస్ దీని తర్వాత చాలా మంచి పెర్ఫార్మెన్స్లు ఇస్తారు, కానీ ఇంతవరకు ఈయన ఇచ్చే పెర్ఫార్మెన్స్లో అది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు మన హీరో. సో హీ హస్ డన్ ఇట్ వెరీ వెల్. చాలా చోట్ల మనకి ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవుద్ది అనమాట, అటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సరే, బన్నీ వాసుని ఆ వాసుని నేను చాలా ఇబ్బందులు పెట్టాను. ఆ ఇబ్బందులకి దాని రిజల్ట్ ఉంటుంది కనుక వాళ్ళు ఎప్పుడు నన్ను తల పట్టుకోవడం, బయటికి రావడం, తర్వాత నేను చెప్పినవి చేయడం, తర్వాత ఆనందపడడం, ఇవన్నీ మాకు కొన్ని సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది. అందువల్ల మిగతా అందరి గురించి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇంకా ట్రాఫిక్ జామ్లో ఉన్నారా బాబు, మన రికార్డింగ్లో ఉన్నారా? అది వాసు చెప్పేసి ఉంటాడు, నువ్వు రాపని మరి ఏం పర్వాలేదు, మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెయ్యి అని చెప్పి, అదే ఇంపార్టెంట్ అని. సో మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్లో ఇంకా ఎక్కువ మాట్లాడతా సినిమా గురించి. ఇప్పుడు అఖిల్ని మాట్లాడిస్తాను. సార్ ఒకటే ఒక క్వశ్చన్ సార్ బిఫోర్ యూ సైన్ ఆఫ్. బొమ్మరిల్లి భాస్కర్ గారు ట్రెండీగా యూత్ఫుల్గా రాయడానికి తీయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాను, కానీ అరవింద్ గారితో పోలిస్తే నేను అసలు కాంపిటీషన్లో కూడా ఉండను యూత్ఫుల్గా ఆలోచించడంలో అని అంటున్నారు. సో వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? ఇప్పుడు మ్యారీడ్ లైఫ్ అడిగావు, ప్రైవేట్ లైఫ్ కూడా అడుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. నేను అలా అడిగానా? ఓకే ఓకే, ఐ డోంట్ మైండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ సార్, ఒక్కసారి గివ్ ఇట్ అప్ ఫర్ అఖిల్ అక్కినేని. ఎస్, నేను ఈ క్వశ్చన్ అందరినీ అడిగి మిమ్మల్ని అడగకపోతే బాగోదు, అంతే కదా? అంతే కదా? అమ్మయ్య, అందరు సపోర్ట్ ఉంది. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఇడ్లీ వడ సాంబార్ వద్దు, అది పూజ డైలాగ్, అది పూజ డైలాగ్. అవును, ముద్దపప్పు ఆవకాయ ఏం కాదు.
మీరు సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ మీకు చెప్తాను. సరే, ఓకే. ఈ ఇంకేదైనా ఉందా? నో. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ నా డైరెక్టర్తో స్టార్ట్ చేస్తాను. ఇందాక బనివాస్ అన్నట్టు ఈ కథ విన్న తర్వాత సినిమా షూటింగ్కి వెళ్ళిన తర్వాత రిలేషన్షిప్స్ మీద చాలా ఒక డిఫరెంట్ యాంగిల్ ఆయన చూపించారు మాకు. సో ఒక డిఫరెంట్ యాంగిల్ నుంచి మీరు రిలేషన్షిప్స్ని చూడబోతున్నారని నేను అనుకుంటున్నాను. ఒక ఐ ఓపెనర్గా ఉంటుంది. థియేటర్లో ఒక కపుల్ కూర్చొని సినిమా చూస్తున్నారంటే అట్లీస్ట్ ఒక 4-5 టైమ్స్ ఒకరినొకరు చూసుకొని లేదా మైండ్లో ఇది మన మధ్యన కూడా జరుగుతుంది అని అనుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఐ లెర్న్ట్ అ లాట్ ఇన్ రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో కానీ ఆ లవ్ ఆస్పెక్ట్లో కానీ ఐ లెర్న్ట్ అ లాట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. ఆయన్ని గారు అంటే ఆయనకి చాలా అంటే నన్ను పెద్దోడిని చేసేసి అలా చేయకు నన్ను భాస్కరే అంటారు. సో థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాజ్ గ్రేట్ జర్నీ, లాంగ్ జర్నీ. కోవిడ్ వల్ల చాలా డిలేలు కూడా అయినాయి, బట్ ఎవ్రీ మూమెంట్ హెస్ టాట్ మీ అలాట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. ఐ జెన్యూన్లీ బిలీవ్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా బన్నీవాస్ గురించి మాట్లాడాలంటే ఆయన పేరులో అల్లు లేకపోయినా బన్నీ ఉంది కాబట్టి మీ ఫ్యామిలీ అనే అనుకుంటున్నాను. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆల్ క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ డెఫినెట్గా ఒక సినిమాని ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా నేర్చుకున్నాను నేను ఆయన నుంచి. అన్ని విధానాలుగా అన్ని క్రాఫ్ట్స్ మీద గ్రిప్ పెట్టుకొని అన్ని చెక్కు పెట్టుకొని పనిచేస్తారు. యు ఆర్ రియలీ అన్ అసెట్ టు గీతా ఆర్ట్స్ అండ్ అల్లు అరవింద్ అని నేను అనుకుంటున్నాను. రియలీ సార్, హీఈస్ అన్ అసెట్. 100%. 100%. అంటే నా ఫోన్లో అల్లు వాసు అనే ఉంది. అల్లు ఆస్తిలో వాటా కావాలంటాడు. ఇక వాసువర్మ గారికి వచ్చేస్తే ఇక వాసువర్మ గారికి వచ్చేస్తే జోష్ నుంచి తెలుసు ఆయన చాలా మంచి మనసు. సినిమా కోసం ప్రాజెక్ట్ కోసమే పనిచేస్తూనే ఉంటారు. మా అందరికి ఒక బ్రిడ్జ్లా పనిచేస్తారు లిటరల్గా. అండ్ టీమ్ వర్క్ అదిరిపోయింది సినిమాకి. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్. థ్యాంక్ యూ వాసు. ప్రదీష్, యూ డిడ్ అ గ్రేట్ జాబ్ బ్రదర్. వాజ్ అవుట్ స్టాండింగ్ టు వర్క్ విత్ యూ. లైక్ అరవింద్ గారు సెడ్, యూ షోడ్ సమ్ అమేజింగ్ విజువల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లాస్ట్కి ఇంకా మా గాడ్ ఫాదర్ దగ్గరికి రావాలి. ఆయన ఎక్స్పీరియన్స్, ఆయన చెప్పే ప్రతి మాటలో ఒక లాజిక్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. అండ్ ఐ హోప్ వీ లివ్డ్ అప్ టు వాట్ యూ ఎక్స్పెక్టెడ్ సార్. రేపు 15th వచ్చిన తర్వాత మనం మీరు నాకు హిట్ ఇవ్వడం కాదు, నేను కూడా మీకు ఒక హిట్ ఇద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ our Vibha is not here today. Pooja was a wonderful experience working with her. I'm missing her a lot today. We spent a lot of time on sets. Ante Banivas annattu మన ఇద్దరి మధ్య కామెడీ ఎక్కువ ఉండింది కాబట్టి we had to work a lot on our characters. ప్రతి మూమెంట్ ప్రతి సీన్ డైలాగ్ చాలా ఎంజాయ్ చేస్తూ పనిచేసాం. ఒక ఫ్రెష్ యాంగిల్ కనిపించింది మాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పూజా ఫర్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ షీస్ డన్ అ గ్రేట్ జాబ్ as well. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ గారు. అండ్ ఇవాళ చాలా రోజుల తర్వాత థియేటర్లో కూర్చుని ఆడియన్స్తో కూర్చున్నట్టుంది. అరుపులు విన్న తర్వాత ఒక కిక్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టు సీ యూ ఆల్. దట్ వాజ్ రియల్లీ అమేజింగ్. అరవింద్ గారు, మీరు ఏమైనా యాడ్ చేస్తున్నారా? పిలిచేనా?